Hi friends, welcome to our channel. Please my channel subscribe and comment share. తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ సెప్టెంబర్ 9. మిషన్ కాకతీయ పథకాన్ని సీఎం కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు? సదాశివనగర్, కామారెడ్డి. ఇంటింటికి నీరు అందించడం ఏ పథక ఉద్దేశం? ఆన్సర్ మిషన్ భగీరథ. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ జయశంకర్ భూపాలపల్లి. రాష్ట్రంలో నీటిపారుదల అధికంగా దేని ద్వారా జరుగుతుంది? ఆన్సర్ బావుల ద్వారా. శంకర సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏ ప్రాజెక్టుకి సంబంధించింది? ఆన్సర్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్. సైఫోన్ పద్ధతిలో నిర్మించిన సరళ సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ వనపర్తి. లక్నవరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ జయశంకర్ భూపాలపల్లి, ములుగు. హైదరాబాద్కి నీటి సరఫరా మొట్టమొదట ఎక్కడ నుండి జరిగింది? ఆన్సర్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. తెలంగాణలో 2015-16 స్థూల సాగునీటి ఏటి ద్వారా అత్యల్పంగా ఉంది? ఆన్సర్ కాలువలు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఆసియాలోని అతిపెద్ద బావిని ఎక్కడ తవ్వుతున్నారు? ఆన్సర్ తిప్పపురం గుట్టలు, రాజన్న సిరిసిల్ల. ఏ జిల్లా యొక్క సాగునీటి అవసరాలను ఎగువ మానేరు సాగునీటి ప్రాజెక్టు తీరుస్తుంది? ఆన్సర్ రాజన్న సిరిసిల్ల. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ జోగులాంబ గద్వాల. నిజాం సాగర్ జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ కామారెడ్డి. రాష్ట్రంలో మొదటి సోలార్ విద్యుత్ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? జోగులాంబ గద్వాల. తెలంగాణలో వందలాది సంవత్సరాలుగా సాగునీరు వనరులో ప్రధానమైంది? ఆన్సర్ చెరువులు. తెలంగాణలో అత్యధికంగా ఉత్పత్తి మరియు వినియోగించే విద్యుత్ ఏది? ఆన్సర్ థర్మల్ విద్యుత్. లోయర్ జూరాల జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ కృష్ణానది. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ జయశంకర్ భూపాలపల్లి. పాలేరు మినీ జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఖమ్మం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జల విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రాజెక్టు? శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం. దక్షిణ తెలంగాణ విద్యుత్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ గల ప్రదేశం ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్. రాష్ట్రంలో గల మొత్తం జాతీయ పార్కుల సంఖ్య ఎంత? ఆన్సర్ 3. రాష్ట్రంలో మొదటి అటవీ కాలేజ్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ములుగు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ మార్చి 3. ఏటూరు నాగారం అభయారణ్యం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ములుగు. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? ఆన్సర్ డెహ్రాడూన్.
తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట శాస్త్రీయ నామం. ఆన్సర్ కొరాసిన్స్ పెన్గలెన్సిస్. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? ఆన్సర్ డెహ్రాడూన్. అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని ప్రకటించింది? ఆన్సర్ 2010 సంవత్సరం. జాతీయ పులుల సంరక్షణ 2014 ప్రకారం దేశంలో అధిక పులులు గల రాష్ట్రం? ఆన్సర్ కర్ణాటక. జాతీయ పులుల సంరక్షణ సంస్థ 2014 ప్రకారం తెలంగాణలో పులుల సంఖ్య ఎంత? 18. దేశంలో మొదటగా సామాజిక అడవుల చట్టం తెచ్చిన సంవత్సరం? 1978 సంవత్సరం. రాష్ట్రంలో కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్. మహావీర హరిణి వనస్థలి పార్కులో సంరక్షించబడుతున్న ముఖ్యమైన జంతువు? జింకలు. రెండవ విడత హరితహార కార్యక్రమాన్ని జూలై 8, 2016న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎక్కడి నుండి ప్రారంభించారు? గుండ్రాంపల్లి, నల్గొండ జిల్లా. హరితహారంలో భాగంగా రాష్ట్రంలో మొత్తం ఎన్ని మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు? ఆన్సర్ 230 కోట్లు. ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? మే 22. రాష్ట్రంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా? ఆన్సర్ కరీంనగర్. అమ్రాబాద్ పులుల అభయారణ్యం ఎక్కడ ఉంది? ఆన్సర్ నాగర్ కర్నూల్ జిల్లా. శివరాం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం దేనికి దగ్గరలో ఉంది? మంథని. తెలంగాణలో పశ్చిమ ప్రాంతంలో చిట్టచివరి జిల్లా ఏది? ఆన్సర్ వికారాబాద్. తెలంగాణ తూర్పు ప్రాంతంలో ఉన్న చిట్టచివరి జిల్లా ఏది? ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం. ఉత్తర తెలంగాణ మండల ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ పొలాస. తెలంగాణ రాష్ట్రంలో వరిని ఎక్కువగా ఏ జిల్లాలో ఉత్పత్తి చేస్తారు? ఆన్సర్ నల్గొండ. కేంద్ర వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ కటక్, ఒడిశా రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో పత్తి ఉత్పత్తిలో మొదటి స్థానం గల జిల్లా? ఆన్సర్ ఆదిలాబాద్. భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం అధికంగా గల జిల్లా? ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం. దేశంలోని గొర్రెల సంఖ్యలో తెలంగాణ స్థానం ఎంత? ఆన్సర్ 2వ స్థానంలో ఉంది. భారతదేశంలో పసుపును అధికంగా పండిస్తున్న రాష్ట్రం? ఆన్సర్ తెలంగాణ. భారత ఉద్యానవన పంటల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ బెంగళూరు, కర్ణాటక రాష్ట్రంలో. ఖనిజ వనరుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ మినరాలజీ. తెలంగాణలో ఇనుప ఖనిజాల నిల్వ ఎక్కువగా గల ప్రాంతం? ఆన్సర్ బయ్యారం. తెలంగాణలో అత్యధిక బొగ్గును ఉత్పత్తి చేసే జిల్లా ఏది? ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం. వరి పంటను ప్రధానంగా పండించే కాలం? ఆన్సర్ ఖరీఫ్. కేంద్ర పాడి పరిశ్రమ సంస్థ ఎక్కడ ఉంది?
కర్నూల్ హర్యానా. భారతదేశంలో పండ్ల తోటల సాగు విస్తీర్ణంలో తెలంగాణ స్థానం ఎంత? ఆన్సర్ 3వ స్థానం. భారతదేశంలో మొదటగా యురేనియం నిల్వలు గుర్తించిన ప్రాంతం ఏది? ఆన్సర్ జాదుగూడ. తెలంగాణలో సున్నపురాయి అధికంగా విస్తరించి ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ సూర్యాపేట. నల్గొండ జిల్లాలో పులిచెర్ల, నమ్మపురం, ఎల్లపురంలో ఏ ఖనిజ నిక్షేపాలు కలవు? ఆన్సర్ రాగి. సాహిత్య రంగంలో అత్యున్నత జ్ఞానపీఠ అవార్డు అందుకున్న ఏకైక తెలంగాణ బిడ్డ డాక్టర్ సి. నారాయణ రెడ్డి ఏ జిల్లాకు చెందినవారు? ఆన్సర్ రాజన్న సిరిసిల్ల జిల్లా. దేశ ప్రధానిగా చేసిన తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ పివి నరసింహారావు జన్మించిన వంగర గ్రామం ప్రస్తుతం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ వరంగల్ అర్బన్. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ జన్మించిన అక్కంపేట ప్రస్తుతం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ వరంగల్ రూరల్. దేశంలో ఆదర్శ గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందిన గంగిదేవిపల్లి గ్రామం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ వరంగల్ రూరల్. క్రీస్తుశకం 1163లో కాకతీయ రాజు రుద్రదేవుడు నిర్మించిన 1000 స్తంభాల గుడి ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ వరంగల్ అర్బన్. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతరను జరుపుకునే జిల్లా ఏది? ఆన్సర్ జయశంకర్ భూపాలపల్లి. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి వేటికి ప్రసిద్ధి? ఆన్సర్ బుద్ధుని అవశేషాలకు. ఫ్యాబ్రిక్కు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? ఆన్సర్ పోచంపల్లి, యాదాద్రి జిల్లా. రాష్ట్రంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాళేశ్వరం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ జయశంకర్ భూపాలపల్లి. రాష్ట్రంలో ఏకైక జైన దేవాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ కొలనుపాక, యాదాద్రి భువనగిరి. ప్రసిద్ధ అక్కన్న మాదన్న ఆలయాలు గల జిల్లా ఏది? ఆన్సర్ యాదాద్రి భువనగిరి జిల్లా. గేట్వే ఆఫ్ తెలంగాణ అని పిలువబడే జిల్లా ఏది? ఆన్సర్ సూర్యాపేట. తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు లింగమతుల స్వామి ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ సూర్యాపేట. తిరుమలగిరిలోని ఫణిగిరి బౌద్ధ క్షేత్రం గల జిల్లా ఏది?
ఆన్సర్ సూర్యాపేట. తెలంగాణ కోనసీమగా పిలువబడే జిల్లా ఏది? ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం. భద్రాచలంలో ఉన్న ప్రస్తుత ఆలయం ఏ శతాబ్దానికి చెందింది? ఆన్సర్ 17వ శతాబ్దం. ఆలయం ఏ శతాబ్దానికి చెందింది? 17వ శతాబ్దం. ఉద్యానవన పంటల విస్తీర్ణంలో అగ్రస్థానం గల తెలంగాణ జిల్లా ఏది? ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం. ఏ జిల్లాలో భద్రాచల సీతారామస్వామి దేవాలయం ఉంది? ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం. పద్దెనిమిదవ శక్తి పీఠాలలో ఒకటైన జోగులాంబ దేవాలయం ఏ జిల్లాలో కలదు? 18 శక్తి పీఠాలలో ఒకటైన జోగులాంబ దేవాలయం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ జోగులాంబ గద్వాల. జోగులాంబ గద్వాలలో కలదు. స్క్రోల్ పెయింటింగ్కు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ సిద్దిపేట. ఆన్సర్ సిద్దిపేట. స్క్రోల్ పెయింటింగ్ ప్రసిద్ధి చెందిన పేదల తిరుపతిగా పిలువబడే దేవాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం. కిలేదార్ కరీమతీన్ పేరుతో కరీంనగర్ జిల్లా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1905వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్. సహజ సిద్ధంగా లభించే సీతాఫలం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఏ జిల్లా ఉంది? ఆన్సర్ మహబూబ్ నగర్. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగు చేసే జిల్లా ఏది? ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రసిద్ధి చెందిన కందగిరి పర్వతం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ మహబూబాబాద్. నెక్స్ట్ క్వశ్చన్. ముక్క మామిడి ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం. నెక్స్ట్ క్వశ్చన్. పోచారం ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ కామారెడ్డి. గణపురం, కోటగల్లు, లక్నవరం, వేలాడే వంతెన, గణప సముద్రం ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ జయశంకర్ భూపాలపల్లి. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో తొలి సహకార విద్యుత్ సరఫరా సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ జనసాంద్రత ఎంత? ఆన్సర్ 382 చదరపు కిలోమీటర్స్. 382 మంది. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర సగటు స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? ఆన్సర్ 1988. 1000 మందికి 1988.
తెలంగాణలో గ్రామ పంచాయతీ లేని జిల్లా ఏది? ఆన్సర్ హైదరాబాద్. జైపూర్లోని 1200 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర సగటు బాలబాలికల లింగ నిష్పత్తి ఎంత? ఆన్సర్ 1978. నెక్స్ట్ క్వశ్చన్, మల్లూరు జలపాతం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాయలీవాగు గొల్లవాగు ప్రాజెక్టులు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ మంచిర్యాల. నెక్స్ట్ క్వశ్చన్, జయశంకర్ భూపాలపల్లి అటవీ విస్తీర్ణం శాతం ఎంత? ఆన్సర్ 72.96%. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్. 2001లో ఔషధాల ఉత్పత్తి కొరకు వేలాది ఎకరాల భూమి సేకరణకు అవసరమైన వివాదాస్పద స్పెషల్ ఎకనామిక్ జోన్ పోలేపల్లి ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ మహబూబ్ నగర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? ఆన్సర్ హబ్సిగూడ. నెక్స్ట్ క్వశ్చన్, దాశరథి రంగాచార్య ఏ జిల్లాకు చెందినవారు? ఆన్సర్ మహబూబాబాద్. రామగిరి ఖిల్లా ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ పెద్దపల్లి. నెక్స్ట్ క్వశ్చన్, పాల్కూర్కి సోమనాథుడు ఏ జిల్లాకు చెందినవారు? ఆన్సర్ జనగామ. నెక్స్ట్ క్వశ్చన్, రావి నారాయణ రెడ్డి ఏ జిల్లాకు చెందినవారు? ఆన్సర్ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ వైతాళికుడు ప్రజల మనిషి తెలంగాణ గోర్కిగా ప్రసిద్ధి చెందిన వట్టికోట ఆళ్వార్ స్వామి ఏ జిల్లాకు చెందినవారు? ఆన్సర్ నల్గొండ జిల్లా. ఎలగందుల కిల్లా ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ కరీంనగర్. నెక్స్ట్ క్వశ్చన్, గడియారం రామకృష్ణ శర్మ ఏ జిల్లాకు చెందినవారు? ఆన్సర్ జోగులాంబ గద్వాల. నెక్స్ట్ క్వశ్చన్, పానగల్ కిల్లా ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ వనపర్తి. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చి అయిన మెదక్ చర్చి ఏ శైలిలో నిర్మించారు? ఆన్సర్ వచ్చేసి యూరప్ గోధిక్ శైలి నిర్మాణంలో. నెక్స్ట్ క్వశ్చన్, కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో కౌలాస్ కోటను ఎవరు నిర్మించారు? ఆన్సర్ కాకతీయులు. నెక్స్ట్ క్వశ్చన్, ఖమ్మం కిల్లా ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ ఖమ్మం జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ నయాగార జలపాతం అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ బోగాత జలపాతంను తెలంగాణ నయాగార అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కౌలాస్ కోట నిర్మాణ శైలి? ఆన్సర్ సెమీ ద్రావిడియన్ నిర్మాణ శైలి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ శ్రామిక జనాభా అధికంగా గల జిల్లా ఏది? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, పురావస్తు ప్రదర్శనశాల ఎక్కడ ఉంది? ఆన్సర్
కొండాపూర్. నెక్స్ట్ క్వశ్చన్, కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ మేడ్చల్ మల్కాజ్గిరి. నెక్స్ట్ క్వశ్చన్, సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, నిజామా కాలంలో నిర్మించిన గన్పూర్ ఆనకట్ట ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ మెదక్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని తొలిసారిగా జైలు మ్యూజియం ఏర్పాటు చేసిన జిల్లా ఏది? ఆన్సర్ సంగారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని జైలు మ్యూజియం ఏర్పాటు చేసిన జిల్లా ఏది? ఆన్సర్ రంగారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జిల్లాలోని వర్గల్లో సరస్వతి దేవి ఆలయం ఉంది? ఆన్సర్ సిద్దిపేట. నెక్స్ట్ క్వశ్చన్, రైతుల ఇలవేల్పుగా పేరుగాంచిన పెద్దయ్య చిన్నయ్య గుహలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ మంచిర్యాల. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ కాశ్మీర్గా ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆదిలాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, 160 సంవత్సరాల కిందట ఆంగ్లేయులకు నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన రాంజీ గోండు ఏ ప్రాంతానికి చెందినవారు? ఆన్సర్ నిర్మల్, పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన వాడు.